హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పక్కా కొలతలతో కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి 1 నెల వరకు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా కర్రీ వండుకోవడానికి బద్ధకంగా అనిపిస్తే ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని పెట్టుకుంటే భలే యూజ్ అవుతాయి. నేనైతే పచ్చడి చేసుకోగానే రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తినేసా. టేస్ట్ అయితే అల్టిమేట్. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ కోసం వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని కట్ చేసిన కొత్తిమీరని క్లాత్ పైన పరిచి 1 అవర్ ఫ్యాన్ గాల్లో ఆరబెట్టండి. కొత్తిమీరకి తడి అస్సలు ఉండకూడదు. కొత్తిమీర మంచిగా ఆరాక ఒక బౌల్తో కొత్తిమీర క్వాంటిటీ మెజర్ చేసుకోండి. నాకు ఈ బౌల్ ఫుల్గా వచ్చింది. ఇలా ఏదైనా బౌల్తో మెజర్ చేసుకుంటే ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసేయచ్చు. 1 కప్ కొత్తిమీర వచ్చింది కాబట్టి 1/2 కప్ ఎండుమిర్చి తీసుకుని తుంచుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1/2 కప్ చింతపండు తీసుకుని శుభ్రంగా ఏ గింజలు లేకుండా క్లీన్ చేసుకుని హాట్ వాటర్ వేసి 15 మినిట్స్ సోక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు యాడ్ చేసి వాటర్ పోయే వరకు కుక్ చేసి తీసేయండి. తరువాత ఒక కప్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 15 వెల్లుల్లిపాయలు, ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టినవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి, చింతపండు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. తరువాత ఫ్రై చేసుకున్న కొత్తిమీర, ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందాక ఆయిల్లో తాలింపు పెట్టుకున్న దానిలో యాడ్ చేయండి. ఓన్లీ ఆయిల్ కూల్ అయ్యాక మాత్రమే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని 1 మంత్ తినేయొచ్చు. రైస్లో అయినా టిఫిన్స్లో అయినా. వెంటనే ట్రై చేసేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.